నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి రకరకాల అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. సో రీసెంట్ గా భాస్కర్ రెడ్డి గారిని రిమాండ్ కి తరలించారు. సో అసలు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని మలుపులు తిరిగింది అని చెప్తారు? ఏం చెప్తారు? ఇందులో ఈ కేసు ముందు హార్ట్ అటాక్ అన్నారు, తెలుసు కదా. దీన్ని ఏదో వాళ్ళు కళ్ళారా చూసినట్టుగా వివేకానంద రెడ్డి గారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. చెప్పినట్టుగా వాళ్ళ పత్రికల్లో రాశారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి పేపర్లో రాశారన్నమాట. అంటే యాజ్ ఇఫ్ అంటే వివేకానంద రెడ్డిని కేవలం చంద్రబాబు నాయుడే చంపించాడు అనే భ్రమ కలిగిస్తూ ఒక పేజీ అంతా రాశారు. దాని తర్వాత లేదు హార్ట్ అటాక్ అన్నారు కొంతమంది. వీళ్ళు కాదు, వీళ్ళు ఇప్పటికీ చంద్రబాబు నాయుడే చంపించాడు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ చావుకు కారణం చంద్రబాబు నాయుడు. ఆయన పురమాయించాడు, ఆయన చంపించాడు, ఆయన సిబిఐని మేనేజ్ చేస్తున్నాడు. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు మాట వాళ్ళు. అది తీసి పక్కన పెడదాం. ఇక పోయినట్టయితే ఆ రోజు మన విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు వారి శక్తివంచన లేకుండా నటిస్తూ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎలాగా అంతకుముందు ఎవరు విదురుడు కురుక్షేత్ర సంగ్రామాన్ని కళ్ళు కట్టినట్లు ఎలా చెప్పాడు, అలా కళ్ళు మూసుకొని యోగ దృష్టిలో చూసి అలాగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అసలు వాళ్ళ బాబాయిని, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని ఎలా చెప్పారో కళ్ళు మూసుకొని మొత్తం అంతా చెప్పారు. అంతా మన మీడియా కూడా విన్నది, కథనాలు వచ్చాయన్నమాట. అది ఫస్ట్ మజిలీ మాట. రెండో మజిలీకి వచ్చేసరికి లేదు దీన్ని ఖచ్చితంగా సిబిఐ వేయించవలసిందే. అంటే హత్య చేసేవాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళైనా వదిలేది లేదు. నేను తండ్రిపోయి ఉన్నాను, నాకు ఉన్నటువంటి చిన్న తండ్రి మా బాబాయిని హత్య చేసేవాడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని సునీతారెడ్డి ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పింది రెండవ మజిలీ. మళ్ళీ సిబిఐ రావాల్సిందే అని చెప్పేవాడు. తర్వాత సిబిఐ అవసరం లేదు, మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం, మనం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కదా అని చెప్పడం, అది రెండో మజిలీకి వస్తుందన్నమాట. కానీ ఈయన ఎలక్షన్లో గెలిచేశాడు, పవర్ చేతిలో ఉంది, ఎవరినైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, అంతా అయిపోయింది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ చెల్లమ్మ గారితో అంటే సునీతారెడ్డితో, ఎందుకమ్మా పోయినోడు మళ్ళీ తిరిగి వస్తారా, దీన్ని వదిలేద్దాం, మనం ఎందుకు తలకాయ నొప్పులు అని చెప్పేసి చెప్పడం. అదేంటని ఎలాగంట, నాన్న చచ్చిపోయాడు కదా, ఎవరు చంపారో ఏమిటి కారణం తెలియాలి కదా, ఏంటి ఇలాగంటే అంటే ఏంటి కారణం, ఏదో అయింది, ఇప్పుడు కేసు పెట్టుకుంటారా, నా 12 కేసులు అయ్యాయి, నాది 13వ కేసు అవుతుంది. అవినాష్ రెడ్డికి ఏముంది, ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడు, ఏం చేస్తావు నువ్వు అనేసరికి ఆవిడకి గుడ్డు జల్లు మందన్నమాట. అప్పటితో ఈ కేసులో ఇంకా మా అన్నయ్య వల్ల పురోగతి ఉండదు అని చెప్పేసి ఒక్కతే తను నిర్ణయించుకుంది. మా నాన్న చంపింది ఎవరో నిన్నే తెలుసుకుంటాను అని ఇది మన హస్తినాపుర వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఎక్కే గుమ్ము దిగే గుమ్ము అందరినీ మొత్తానికి సిబిఐ మనసు కరిగించింది. అది 3వ మజిలీ. 4వ మజిలీ ఒక తమాషైన మజిలీ మాట. వివేకానంద రెడ్డికి ఎవరో ఒక ముస్లిం అమ్మాయితో సంబంధం ఉంది, ఆవిడకేమో కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పుట్టినట్టయితే ఆస్తిలో సగభాగం వాళ్ళు కోరుకుంటారు. అందుకనే ఈ సునీతారెడ్డి ఏం చేసింది, వాళ్ళ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి తన భర్తతో చెప్పి చంపించేసింది. అంటే సునీతారెడ్డి భర్తే వివేకానంద రెడ్డి చంపించినట్టుగా ఒక కథనాలు వచ్చాయి. అందుకోసమే ఎవరైతే దస్తగిరితో లేకపోతే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ సునీతారెడ్డి గారు పర్సనల్ గా కలుస్తున్నారు అని కూడా అన్నారు. అవునవునవును.
ఇక్కడ ఇది ఇలా ఉంటుండగాను దస్తగిరి అప్రూవర్గా లొంగిపోయాడు. ఆయన ఎందుకు లొంగిపోయాడంటే అక్కడ ప్రాణహాని ఉంది. అప్రూవర్గా దస్తగిరి చెప్పేస్తాడు, ఎందుకంటే ఆయన కారు డ్రైవర్ కదా, విశ్వాసం కొంచెం ఉంటుంది. చెప్పేస్తాడని చెప్పేసి వాడు అంటే చంపేస్తారని చెప్పి భయంతో ఆయన అప్రూవర్గా మారిపోయాడు మాట. అప్రూవర్గా మారిపోయి ఎలా ప్లాన్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎవరు ముందు ఎలా ఘర్షణ జరిగింది, ముఖం మీద ఎలా కొట్టారు, తర్వాత తల మీద ఎన్నిసార్లు గొడ్డలతో నరికారు, తర్వాత లేవబోతుండగా తనువు ఎలా కత్తితో పొడిచాడు, ఇవన్నీ కూడా జడ్జి గారు చెప్పారు. జడ్జి గారు వాంగ్మూలం రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏముంది, ఇలా జరిగిపోయింది, టోటల్ పిక్చర్ వచ్చేస్తుంది అన్నమాట. వీళ్ళు కొత్త కథను బయలుదేరి మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే అప్రూవర్గా మారిపోయినోడు చెప్పినవన్నీ నిజాలైపోతాయా, ఎవరో చెప్పించవచ్చు కదా అన్నారు. అయితే ఇక్కడ సిబిఐ సెంట్రల్ సంస్థ వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎక్కడ ప్లాన్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి జరిగింది, ఆ జరిగిన తర్వాత నవీన్ అనే వ్యక్తికి అంటే భారతీరెడ్డిని కలవడానికంటే ముందు నవీన్కి ఫోన్ చేయాలి. నవీన్ ఆ ఫోన్ వాల్యుబుల్ అయితే భారతీరెడ్డికి ఇస్తాడు, వాల్యుబుల్ కాకపోతే ఇదే చూసుకుంటాడు అన్నమాట. అప్పుడు భారతీరెడ్డికి ఫోన్లు ఒక 50 ఫోన్లు, వివేకానంద రెడ్డి చచ్చిపోయిన తర్వాత ఒక 50 ఫోన్లు వచ్చాయన్నమాట. టోటల్ ఇది ఎవరు మన సిబిఐ వాళ్ళ దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. టేక్అవుట్ ఎక్కడి నుంచి వచ్చింది, సలహాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడారు, ఎవరు కొట్టారు, ఏమిటి, మంచి చెడ్డ, భాస్కర్ రెడ్డి అనుచరులు, తర్వాత ఏమో అవినాష్ రెడ్డి అనుచరులు, అక్కడ సునీల్ రెడ్డి అని ఒకటి ఉన్నాడు, ఆయన కాంపౌండర్ కొడుకు మాట. వీళ్ళందరూ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఇతమిద్ధంగా చాలా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ సిబిఐ చేతిలో ఉంది గనక వాళ్ళు నిన్న భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ముందు భాస్కర్ రెడ్డి భార్యకి ముందు నోటీస్ ఇస్తారు, తర్వాత ఏమో మెమో ఇస్తారు భాస్కర్ రెడ్డి భార్యకి, మూడోసారి అరెస్ట్ చేస్తారన్నమాట. అలాగే అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఈరోజు 3 గంటలకి మన అవినాష్ రెడ్డి గారితో ఉంది. మరి ఏం జరగబోతుందో తర్వాత చెప్పుకుందాం. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.